హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఈ క్రింద చూపబడిన సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత 48 సెంటీమీటర్లు, వైశాల్యం 64 సెంటీమీటర్లు అయితే ఏ కోణం విలువెంత? ద పారలోగ్రామ్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో హ్యాస్ ఏ పారామీటర్ ఆఫ్ 48 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ ఏరియా 64 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ది యాంగిల్ ఆఫ్ ఏ ఇన్ డిగ్రీస్. సో ఏ కోణం విలువ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ యాంగిల్ విలువ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి క్వశ్చన్ ఇస్తున్నాడు. సో ఈ విలువ రావాలంటే డైరెక్టివ్ మెథడ్ లేదు. సో దానికోసం మనకు రెండు క్లూస్ ఇస్తున్నాడు. ఒకటి పారామీటర్ చుట్టుకొలత ఇచ్చాడు అండ్ వైశాల్యం అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇఫ్ ఒకవేళ సైడ్స్ మనకు తెలుసుంటే డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ సైడ్స్ కూడా అన్నోన్ వాల్యూ ఎక్స్లో మెన్షన్ చేశారు కాబట్టి ఫస్ట్ సైడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్ నుంచి వైశాల్యం ఇంకొకటి ఏమైనా యూజ్ ఉంటే దాన్ని చేద్దాం. సో సైడ్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం మనకి చుట్టుకొలత అనేది పెరిమీటర్ అనేది ఉపయోగపడుతుంది. సో పెరిమీటర్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 4 sides. సో ఏదైనా సరే మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే ఇక్కడ 3x+2 ఉన్నప్పుడు పారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి 3x+2 సమాంతర చతుర్భుజం. సో 6x+4 సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ 3x+2 3x+2 విచ్ మీన్స్ 2 into 3x+2 plus 2 into 6x+4 which is equal to 48 సెంటీమీటర్స్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 2 into 3 6x+4 plus 12x plus 8 equal to 48. 6 plus 12 18x equal to 48 minus 4 plus 2 12 ఇట్ వస్తే -12 అవుతుంది. 18x equal to 36 which means x equal to 2. x equal to 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3 into 2 6 plus 2 సో ఇది 8 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 8 సెంటీమీటర్స్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 2 రాసినప్పుడు 6 into 2 12 plus 4 16 సెంటీమీటర్స్ ఇక్కడ 16 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం సైడ్స్ ఫైండ్ అవుట్ చేసినాం. సో సైడ్స్ ఫైండ్ అవుట్ చేసినంత మాత్రాన మనకి పారలోగ్రామ్ యొక్క ఇక్కడ అడిగిన టీటా అనేది రావడం జరుగుతలేదు. సో సైడ్స్ కాకుండా నెక్స్ట్ వైశాల్యం ఉపయోగపడుతుంది. సో పారలోగ్రామ్ వైశాల్యం అంటే ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి బేస్ ఇంటూ హైట్ కావాలి. సో బేస్ ఇంటూ హైట్, బేస్ అంటే 16 సెంటీమీటర్స్ ఉంది, బాగానే ఉంది. హైట్ అంటే ఇదండి. సో ఇక్కడ హైట్ కావాలి మనకి. సో ఈ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో బేస్ ఇంటూ హైట్. సో హైట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి సో బేస్ ఇంటూ హైట్ పారలోగ్రామ్ వైశాల్యం ఈక్వల్ టు ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో మనకి ఇక్కడ ఏరియా డైరెక్ట్గా ఇచ్చాడు. సో ఏరియా ఈక్వల్ టు 64 అని ఇచ్చాడు. సో మనకి హైట్ కావాలి. ఈ హైట్ వాల్యూ h అనుకుందాం. సో బేస్ ఏరియా మనకి ఇక్కడ బేస్ మనకి 16 రావడం జరిగింది. సో 16 into హైట్ అంటే h. సో ఇక్కడ h ఈక్వల్ టు 64/16 విచ్ మీన్స్ 4. సో హైట్ ఈక్వల్ టు h ఈక్వల్ టు 4 వస్తుంది. సో ఇప్పుడు మనకి కావాల్సిన టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సిన టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనకి సైన్ టీటా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ టీటాని ఏని సైన్ ఏ అనుకుంటే సైన్ ఏ ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెన్యూస్ అనే ఫార్ములా ఉపయోగిస్తాం. అంటే ఎదురు భుజం బై కర్ణం అంటాం. సో ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజం అండి. ఈ లంబకోణ త్రిభుజం కాబట్టి మనం సైన్ టీటా ఫార్ములా వాడచ్చు. ఇప్పుడు సైన్ టీటా హెచ్ వాల్యూ 4 అంటే అపోజిట్. ఇక్కడ దీనికి టీటా తీసుకుంటే ఇది అపోజిట్ సైడ్ ఎదురు భుజం, ఇది కర్ణం అండి. సో అపోజిట్ బై హైపోటెన్యూస్ అపోజిట్ సైడ్ 4 సెంటీమీటర్స్ అండ్ హైపోటెన్యూస్ 8 సెంటీమీటర్స్. సో సైన్ ఏ ఈక్వల్ టు 4/8 ఈక్వల్ టు 1/2. సో ఏ టీటాకి సైన్లో 1/2 వస్తుందంటే ఏ ఈక్వల్ టు 30 degrees అండి. సో విచ్ మీన్స్ sin 30 ఈక్వల్ టు 1/2. సో ఏ ఈక్వల్ టు 30 degrees రావడం జరుగుతుంది.
సో చూడడానికి ప్రాబ్లమ్స్ పెద్దగా ఉంటాయి. సో బేసిక్స్ నుంచి వెళ్ళాలి. సో ఈ క్వశ్చన్లో మనకి చుట్టుకొలత ఇచ్చాడు, పారామీటర్ అండ్ వైశాల్యం ఏరియా ఇచ్చాడు. సో దాని నుండి మనకి టీటా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ సైడ్స్ కూడా డైరెక్ట్ లేవు కాబట్టి సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి చుట్టుకొలత పారామీటర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా అంటే 2 × L+B 2 × L+B. సో సమ్ ఆఫ్ అపోజిట్ సైడ్స్ యాడ్ చేసినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. ఎక్స్ని తీసుకొచ్చి మన సైడ్స్లో రాసినప్పుడు వన్ సైడ్ 8 సెంటీమీటర్స్ అండ్ అదర్ సైడ్ 16 సెంటీమీటర్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ హైట్ అనేది మనకు తెలియదు కాబట్టి హైట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దానికోసం ఏరియా ఫార్ములా వాడుతున్నాం. ఏరియా ఈక్వల్ టు బేస్ ఏరియా బేస్ ఇంటూ హైట్. సో ఏరియా మనకు 64 అని ఇచ్చాడు. సో బేస్ 16 ఉంది, హైట్ అనేది 4 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ తెలిసినప్పుడు సైన్ టీటా ఉపయోగించినప్పుడు మనకి ఇక్కడ అన్నోన్ వాల్యూ టీటా అనేది తెలియడం జరుగుతుంది. సో ఇక్కడ టీటా ఈక్వల్ టు 30 degrees. సెకండ్ మెథడ్, ఈ క్రింది చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలర్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ మనకి చతుర్భుజానికి డైరెక్ట్ ఫార్ములా లేదండి. సమాంతర చతుర్భుజానికి బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా ఉంది, కానీ చతుర్భుజానికి డైరెక్ట్ ఫార్ములా లేదు. సో అటువంటి వాటి కోసం ఈ మధ్యలో నుండి ఒక లైన్ గీసుకుంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చినప్పుడు ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం నేమ్స్ పెట్టేద్దామండి. ABCD. We have to find area of ABC. Why? Because it's a right angle triangle. So right angle triangle అంటే 1/2 base into height. 1/2 base into height. So 1/2 base 15 centimeters and height 15 centimeters, which is equal to 225/2 centimeter squares. So ఇక్కడ మనకి ABC వచ్చింది అండ్ యాజ్ వెల్ యాజ్ ACD గురించి చూద్దాం. ట్రయాంగిల్ ACD. ఇక్కడ ACD కూడా ఇట్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అగైన్. సో ACDలో D వద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ బేస్ ఇది, ఇక్కడ బేస్ 21, హైట్ 21, బేస్ వచ్చేసి 3. సో 1/2 అగైన్ బేస్ ఇంటూ హైట్, విచ్ మీన్స్ 1/2 బేస్ అంటే 3 అండ్ హైట్ అంటే 21. సో 21 × 3 63/2. ఇప్పుడు మనకి క్వాడ్రినల్ ఏరియా అండి ABCD. ఏరియా ఆఫ్ ABCD which is equal to area of ABC plus area of ACD. సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 225/2 plus 63/2. సో LCM is 225 plus 63, 4 plus 5 plus 3, 8, 6 plus 2, 8, 288, which means 144 centimeter square. సో మనం యూనిట్స్ అనేది ఏ విధంగా వేస్తే ఆ విధంగా తీసుకుంటాం. ఇక్కడ సెంటీమీటర్స్ అని చెప్పి తీసుకుంటే ఓవరాల్గా సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. సో ఏరియా ఆఫ్ ది క్వాడ్రినల్ ఈక్వల్ టు 144 centimeter square. సో ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వలేదు. సో అటువంటిప్పుడు మనం మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకున్నప్పుడు రెండు లంబకోణ త్రిభుజాలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తుందని చెప్పేసి మనకి ఒక ఐడియా రావాలి. సో ఐడియా అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది. సో డూ ప్రాక్టీస్ అండి. ఎప్పుడైతే మనం ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు క్వశ్చన్ చూడగానే ఈ మెథడ్లో మనం చేయడానికి ఛాన్స్ ఉందని ఒక ఐడియా వస్తుంది. సో అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఈస్. సో ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్. సో సమాంతర చతుర్భుజానికి ఏరియా అనేది ఏమవుతుందంటే బేస్ ఇంటూ హైట్. సింపుల్గా బేస్ ఇంటూ హైట్. సో క్లియర్లీ ఇక్కడ అన్ని వాల్యూస్ మెన్షన్ చేశాడు. సో బేస్ అనేది 24, హైట్ అనేది 16. సో మనం సింపుల్ 24 × 16 చేస్తే సరిపోతుంది. సో 24 × 16 మనం మల్టిప్లికేషన్ లాజిక్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఆ వీడియోస్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే చూడండి. ఇక్కడ 4 × 6 24. ఫస్ట్ ఇలా చేయాలి, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్. 2 × 6 12 + 4, 12 + 4 16 + 2 18, అండ్ లాస్ట్ వన్ ఇలా 2 × 1 2 + 1 3, 384 centimeter square. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ చూడడానికి డయాగ్రామ్ అది ఇది కనబడుతుంది, కానీ జస్ట్ ఒక ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. పారలోగ్రామ్కి ఏరియా, బేస్ ఇంటూ హైట్, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. వీడియో 1 చూస్తే మీకు అర్థమవుతుంది. సో వాట్ ఈస్ పారలోగ్రామ్, దాని ప్రాపర్టీస్ ఏంటి. సో అక్కడ ఏరియా ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా మనకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద త్రిభుజ వైశాల్యం ఎంత? సో క్రింది పటంలో ఉన్న త్రిభుజ వైశాల్యం ఎంత? సో ఇక్కడ మనకి ఒక త్రిభుజం కనబడుతుంది. సో దానికి వైశాల్యం కావాలి. సో క్లియర్గా గమనిస్తే ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుందండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుందో మనకి త్రిభుజ వైశాల్యం కావాలంటే ఫస్ట్ రైట్ యాంగిల్ తీసుకుందామండి. సో ఇది ఫస్ట్ రైట్ యాంగిల్. సో ఫస్ట్ రైట్ యాంగిల్లో అంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1,
పార్ట్ 2. సో మనకు ఓవరాల్గా కావాలి కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ రెండింటిని యాడ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఒక డయాగ్రామ్ రాసుకుంటే ABCD. సో వీ హ్యావ్ టు ఫైండ్ ACD. ఇట్స్ ఏ ట్రైయాంగిల్, ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజానికి 1/2 బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఇంటూ హైట్ అంటే ఇక్కడ ప్రతిసారి కూడా ఫార్ములాస్ ఇంపార్టెంట్ అండి. 1/2 బేస్ ఇంటూ హైట్. సో 1/2 బేస్ అంటే 11, కానీ ఇక్కడ ఎప్పుడైతే ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసినప్పుడు ఇది 2 పార్ట్స్ అవుతుంది, అంటే ఇది 11/2, ఇది కూడా 11/2 అవుతుంది. సో 11/2 + 11/2 = 11 వస్తుంది. సో బేస్ ఏరియా అంటే 1/11/2 ఇంటూ హైట్ అంటే మనకి 6 అండి. హైట్ అంటే 6 ఇచ్చాడు. సో 3 is 33/2 అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రయాంగిల్ ABC. సో ఇక్కడ ABC కూడా సేమ్ 33/2 వస్తుంది, ఎందుకంటే మనకి ఈ వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నాయి. సో బేస్ అనేది 11/2, హైట్ అనేది 6 కాబట్టి 33/2 వస్తుంది. సో ఈ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే సో ఏరియా ఆఫ్ గివెన్ డయాగ్రామ్ ఈక్వల్ టు 33/2 + 33/2 విచ్ మీన్స్ 33 సెంటీమీటర్స్ ఇస్తాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో వెరీ సింపుల్ క్వశ్చన్స్, అన్నవసరంగా ప్రాబ్లమ్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. సో ఇచ్చిన వాల్యూస్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే కావాల్సిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఫైండ్ అవుట్ చేసినాం, సెకండ్ పార్ట్ ఫైండ్ అవుట్ చేసినాం. రెండింటిని యాడ్ చేసినప్పుడు రిక్వైర్డ్ ఏరియా డయాగ్రామ్ వచ్చాయి.